నమస్తే. ఆరోగ్యకరమైన జీవనశైలిని గడపాలి అనుకుంటే ఏం తింటున్నాము అన్నది చాలా ముఖ్యమైన విషయం. ప్రతిదీ మీరు ఏం తింటున్నారు అనే దానిపై ఆధారపడి ఉంటుంది. ఆరోగ్యంగా ఉండడానికి మంచి ఆహారం తినడం చాలా ముఖ్యం. ఉద్యోగం, ఇంటి పనులు, ఇతర బాధ్యతల కారణంగా ఆహారంపై తగినంత శ్రద్ధ చూపలేకపోతున్నాం. నేటి బిజీ జీవనశైలిలో ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడం దాదాపు అసాధ్యంగా మారింది. దీని వలన అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ఇవి రోజువారీ జీవితాన్ని ప్రత్యక్షంగా ప్రభావితం చేస్తాయి. ఆరోగ్యకరమైన జీవనశైలిని గడపాలి అనుకుంటే ఏం తింటున్నారు అన్నది చాలా ముఖ్యమైన విషయం. ప్రతిదీ మీరు ఏం తింటున్నారు అనే దానిపై ఆధారపడి ఉంటుంది. ఆరోగ్యంగా ఉండడానికి మంచి ఆహారం తినడం చాలా ముఖ్యం. ఉద్యోగం, ఇంటి పనులు, ఇతర బాధ్యతల కారణంగా ఆహారంపై తగినంత శ్రద్ధ చూపలేకపోతున్నాం. దీంతో చాలామంది ఉదయం అల్పాహారం కూడా దాటవేస్తుంటారు. ఆరోగ్యానికి అల్పాహారం, భోజనం, రాత్రి భోజనం చాలా ముఖ్యమైనవి. అయితే చాలామంది సరైన భోజనం కూడా తీసుకోకుండా నేరుగా ప్యాక్ చేసిన ఆహారాన్ని తింటూ ఉంటారు. ప్యాక్ చేసిన చిప్స్ లేదా బిస్కెట్లు తినడానికి ఎక్కువగా అలవాటు పడుతున్నారు. అలాంటివి తినడం వల్ల భోజనం మానేసే ప్రమాదం ఉంటుంది. ప్రాసెస్ చేసిన ఆహారాలను తీసుకోవడం వల్ల అనేక దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల బారిన పడే ప్రమాదం ఉంది. ప్రాసెస్ చేసిన ఆహారాలను తీసుకోవడం వల్ల డయాబెటీస్ ప్రమాదం పెరుగుతుంది. అధిక రక్తపోటు, ఊబకాయం, గుండె జబ్బులు, క్యాన్సర్ ముప్పు వంటి సమస్యలు తలెత్తడంతో పాటు మన మానసిక ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. మైక్రోవేవ్ చేసిన ఆహారాలు, ఇన్స్టెంట్ మీల్స్, ప్యాక్ చేసిన చీజ్, బ్రెడ్, ప్రాసెస్డ్ పిజ్జా, కేక్స్, కుకీస్, చక్కెర కలిగిన తీపి పానీయాలు ఇవన్నీ కూడా ప్రాసెస్ చేసిన ఆహారాల జాబితాలోకే వస్తాయి. వీటిని గర్భిణీలు తీసుకోవడం వల్ల పుట్టే పిల్లల్లో ఆటిజం వచ్చే ప్రమాదం పెరుగుతుంది అని తాజా అధ్యయనాలు వెల్లడించాయి.